ఇక సీఎం జగన్ పైన రాళ్ల దాడి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అయితే ఈ కేసులో అనుమానితుడిగా ఉన్న టీడీపీ కార్యకర్త దుర్గారావును పోలీసులు విడిచిపెట్టారు. సీఎం జగన్ పై రాళ్ల దాడి తర్వాత రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టి పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఇందులో భాగంగానే దుర్గారావును విచారించిన పోలీసులు సీఎం మీద రాళ్ల దాడి ఘటనలో అతనికి సంబంధం లేదని ప్రాథమిక దర్యాప్తులో తేల్చి వదిలిపెట్టారు. ఇక ఈ కేసుకు సంబంధించి ఏమైనా వివరాలు అవసరమైతే మళ్లీ దర్యాప్తునకు పిలుస్తామని దుర్గారావుకు తెలిపారు. కాగా సతీష్ రిమాండ్ రిపోర్టులో A2గా ప్రోద్బలంతోనే దాడి చేసినట్లుగా పోలీసులైతే పేర్కొన్నారు. కేసుకి సంబంధం లేదు అని చెప్పేసి దుర్గారావునైతే టీడీపీ కార్యకర్త అయినటువంటి దుర్గారావునైతే పోలీసులు విడిచిపెట్టడం జరిగింది. అయితే సతీష్ ప్రోద్బలంతోనే దాడి చేసినట్లు పోలీసులు అయితే నిర్ధారించారు. ఇక రిమాండ్ రిపోర్ట్లో A2గా దుర్గారావునైతే చేర్చారు. అయితే దీనికి సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి అని చెప్పి అందించడానికి మా విజయవాడ ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, దుర్గారావును అయితే వదిలిపెట్టారు పోలీసులు, మరి ఏంటి, ఏ విధంగా ఉంది, A2గా చేర్చారు, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? మమతా, ప్రస్తుతానికి అయితే ఈ కేసులో ఏదైతే రాయి దాడిగా కేసు ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇద్దరు ముద్దాయిలుగా చేర్చడం జరిగింది. ముందు ఇందులో వేముల సతీష్ ని, అదేవిధంగా వేముల దుర్గారావుని ఈ ఎఫ్ఐఆర్ లో నమోదు చేర్చడం జరిగింది. తర్వాత వేముల సతీష్ ని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించినట్టు కూడా మొన్న రిమాండ్ తరలించడం కూడా జరిగింది. అయితే ఇందులో ఇంకో ముద్దాయిగా ఉన్నటువంటి A2 ముద్దాయిగా ఉన్నటువంటి వేముల సతీష్ ని గత కొద్ది రోజులుగా ఇటు పోలీసులు గాలిస్తున్నామని చెప్తున్నారు. మరో పక్క నుంచి బంధువులు అయితే వేముల దుర్గారావు ఆచూకీ చెప్పాలంటూ కూడా పోలీసులు ఎదుట ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో నిన్న మధ్యాహ్నం కూడా పెద్ద ఎత్తున ఇటు ఒడ్డెర సంఘానికి సంబంధించిన నాయకులు కావచ్చు, ఒడ్డెర కులస్తులు కావచ్చు, వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ సిపి ఆఫీస్ ఎదుట ఆందోళన చేసినటువంటి నేపథ్యం కూడా చూస్తున్నాం. మరో పక్క నుంచి ఈ రోజు మనం ఒక అప్డేట్ చూసినట్లయితే కనుక దుర్గారావుకి ఈ కేసుకి ఎలాంటి సంబంధం లేదు, ప్రస్తుతానికైతే ఆయన పోలీసులు విడిచిపెట్టేశారంటూ కూడా ప్రాథమికంగా మనకు సమాచారం అందుతుంది. అయితే ఇందులో అసలు ఏం జరిగింది ఏంటి అంటే దుర్గారావు A2 ముద్దాయి ఇంకెవరైనా ఉన్నారా, లేదు అంటే కనుక కేవలం సతీష్ ఒక్కడే తన ఇంటెన్షనల్ గా తనే చేశాడా అనేది మాత్రం అఫీషియల్ గా ప్రకటించినటువంటి పరిస్థితి. అయితే దీని మీద పోలీసులు ఇంతవరకు ఎలాంటి సమాచారము ఇవ్వలేదు. దీని మీద పూర్తి స్థాయిలో పోలీసులు ఏమైనా మాట్లాడతారని వేచి చూడాల్సిన పరిస్థితి. అయితే దుర్గారావు పాత్ర ఏంటి, ఇందులో ఎంతవరకు విచారించారు, అయితే దుర్గారావు గత కొద్ది రోజులుగా వాళ్ళ కస్టడీలో లేదని చెప్పిన పోలీసులు ఎందుకు చెప్పారు ఏంటనే దాని మీద పూర్తి వివరాలు తెలియాల్సి ఉంటుంది. మమత. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.